వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్ ఫర్ మై వీడియోస్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది, సో ప్లీజ్ fasten your seat belts. If you're new to the channel, please subscribe to the channel. ఈ వీడియో అయ్యాక please don't forget to check out the other videos. And వీడియో ఎండింగ్ లో ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ don't miss that. Let's get into the video. కర్ణుడి కొడుకైన వృషసేన్ చనిపోయాడు. కర్ణుడు ఆ బాధలో ఉన్నాడు. ఆ బాధ క్రోధంగా మారి పాండవులపై తను విరుచుకుపడడానికి ఎంతో సమయం పట్టదని దుర్యోధనుడు అశ్వత్థామకు చెప్తున్నాడు. 17వ రోజు కురుక్షేత్రం అయిపోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. కర్ణుడు అప్పుడు డిసైడ్ అవుతాడు, ఏం చేసైనా ఇవాళ అర్జునుడిని చంపేయాలని. కర్ణుడు తన దండయాత్రను పాండవుల సేనపై మొదలెట్టాడు. తన బాణాలకు కొన్ని వేల మంది సేన తలలు, చేతులు, కాళ్ళు ఇలా గాల్లో ఎగురుతున్నాయి. తన బాణాలను చూసి కొన్ని వేల మంది సేన పారిపోవడం మొదలెట్టింది. కర్ణుడు కురుక్షేత్రంలో విజృంభిస్తున్నాడు. తన రథం యొక్క అలికిడి వినగానే సేన మొత్తం భయంతో వణికిపోతుంది. ఒకవైపుగా కర్ణుడి కళ్ళల్లో నుంచి తన కొడుకు చనిపోయాడని కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. కానీ తన శత్రువులను చంపడం మాత్రం కర్ణుడు ఆపట్లేదు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జున, నువ్వు కర్ణుడి ముందుకు వెళ్లే సమయం ఆసన్నమైంది. వీళ్ళిద్దరి యుద్ధం మొదలవుతుందనగానే ఆకాశంలో దేవతలు, అప్సరలు అందరూ వాళ్ళ యుద్ధాన్ని చూడడానికి వచ్చారు. ఇంద్రలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆకాశంలో కనిపిస్తున్నారు. వాళ్ళ కళ్ళు వీళ్ళనే చూస్తున్నాయి. కర్ణ అర్జునుడి యుద్ధం మొదలవబోతుంది. వీళ్ళిద్దరి రథాలు ముందుగా వచ్చి ఆగాయి. కృష్ణ అర్జునుల గర్జన ఆ కురుక్షేత్రంలో ఎలా ఉందంటే, వాళ్ళ గర్జనకు సముద్రాల్లో అలలు పైకి లేస్తున్నాయి. ఆకాశంలో మొత్తం మెరుపులే కనిపిస్తున్నాయి. భూమి మొత్తం కంపించడం మొదలెట్టింది. గుర్రాలకు, ఏనుగులకు అసలు ఆ రణరంగంలో ఏమీ అర్థం కావట్లేదు. కర్ణుడి విజయధనుసు చేసే అలికిడి కురుక్షేత్రం మొత్తం ప్రతి ఒక్క దగ్గర వినిపిస్తుంది. కర్ణ అర్జునుల యుద్ధం అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు కని విని ఎరుగనంత భయంకరమైన యుద్ధం. వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే వాళ్ళు అసలు వాళ్ళ ధనుస్సుకి ఎప్పుడు బాణాన్ని ఎక్కువ పెడుతున్నారు, ఎప్పుడు ఆ విల్లుకున్న స్ట్రింగ్ ని గుంజుతున్నారు, ఎప్పుడు టార్గెట్ కి పాయింట్ చేస్తున్నారు, ఎప్పుడు అందులో నుంచి బాణం బయటకు వస్తుందో కూడా అర్థం కావట్లేదు. అంత ఫాస్ట్ గా వాళ్ళు వాళ్ళ బాణ ప్రయోగాలను చేస్తున్నారు. అదిగో చూడండి, అర్జునుడు తన అగ్నేస్త్రాన్ని కౌరవుల వైపుగా వేసుకొడుతున్నాడు. ఇప్పుడు ఆ అస్త్రం నుంచి కౌరవులని ఎవరు కాపాడతారు అని పాండవుల సేన మొత్తం ఎక్సైట్మెంట్ లో ఉంది. ఆ అగ్నేస్త్రాన్ని కర్ణుడు తన వరుణాస్త్రంతో ఆపుతాడు. ఆ వరుణాస్త్రం ముట్టి అగ్నేస్త్రాన్ని ఆపడమే కాదు, పాండవుల సేన మొత్తంపై ఒక కారు చీకటి కమ్ముకునేలా చేస్తుంది. మబ్బులు గర్జిస్తున్నాయి. పాండవుల సేన మొత్తం ఆ వరుణాస్త్రం వల్ల సునామీతో కొట్టుకుని వెళ్లిపోతామేమో అన్నంత భయపడుతున్నారు. అప్పుడు అర్జునుడు వేసిన వాయువాస్త్రం ఆ మబ్బులను చెల్లాచెదురు చేసేస్తుంది. ఆ చీకటిని తొలగిస్తుంది. అప్పుడు అర్జునుడు ఆపకుండా తన దగ్గర ఉన్న డిఫరెంట్ అస్త్రాలను కర్ణుడి వైపుగా వేసుకొడుతున్నాడు. కానీ కర్ణుడు మాత్రం అర్జునుడికి భయపడకుండా తన రథంలో నిల్చొని కర్ణుడు అర్జునుడి వైపుగా చూస్తున్నాడు. తన ఫేస్ లో ఎలాంటి భయం లేదు. నువ్వు ఎలాంటి అస్త్రం వేసినా నేను దాన్ని ఆపగలుగుతానన్న కాన్ఫిడెన్స్ తప్ప. అప్పుడు కర్ణుడు తన భార్గవాస్త్రాన్ని మళ్లీ తీశాడు. అర్జునుడు వేసిన వేరే దివ్యాస్త్రాలను ఆపడానికి తన భార్గవాస్త్రం ఆ దివ్యాస్త్రాలను ఆపాయి. అట్ ది సేమ్ టైం కొన్ని వేల మంది పాండవుల సేనని చంపేశాయి. బ్రహ్మాస్త్రం, అర్జునుని బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేయని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడి బ్రహ్మాస్త్రం ఇంకా కర్ణుడి భార్గవాస్త్రం మధ్య గాలిలో కోలేడయ్యాయి. అప్పుడు ఆ అస్త్రాలు చేసిన ఎక్స్ప్లోజన్ వల్ల కొన్ని లక్షల మంది చనిపోయారు. అసలు ఈ కర్ణుడిని ఎలాగా ఆపేది అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. అర్జునుడు తన మాక్సిమం ట్రై చేస్తున్నాడు. తను ప్రయోగించే అస్త్రాలు అండ్ తనకున్న నాలెడ్జ్ ఇప్పటి వరకు కురుక్షేత్రంలో ఎవరూ చూపించినట్టుగా ఉన్నాయి. కానీ కర్ణుడు కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఒక చేతితో తను ప్రతి ఒక్క అర్జునుడు వేసే అస్త్రాలను ఆపుతున్నాడు. ఇంకొక చేతితో పాండవుల సేనను కూడా కర్ణుడు చంపుతున్నాడు. వీళ్ళిద్దరి యుద్ధం హోరాహోరీగా సాగుతుంది. ఇద్దరు సేమ్ పోరాటాన్ని చేస్తున్నారు. కానీ ఒక పాయింట్ లో కర్ణుడు అర్జునుడి విల్లుకున్న స్ట్రింగ్ ను విరక్కొట్టేస్తాడు. అర్జునుడి చేతిలో ఉన్న విల్లు మామూలు విల్లు కాదు, అది గాంధీవం. ఇప్పటి వరకు అర్జునుడు కొట్టిన బాణాలు మాక్సిమం ఆపే వాళ్ళే లేరు. అలాంటిది కర్ణుడు తన విల్లుకున్న స్ట్రింగ్ ను విరక్కొట్టేశాడు. కౌరవుల సేన మొత్తం ఒక్కసారిగా విజయాన్ని చూడడం మొదలెట్టారు. విజయం వాళ్ళదే అన్నంత కాన్ఫిడెన్స్ వాళ్ళలో కనిపిస్తుంది. కృష్ణుడు ఇంకా తన గుర్రాలు కూడా బాధలో ఉన్నాయి. ఎందుకంటే కర్ణుడు కొట్టే బాణాలు తన చర్మంలోకి దూర్చుకొని వెళ్ళిపోతున్నాయి. గుర్రాల చర్మాన్ని అవి కోసేస్తున్నాయి. ఎన్నిసార్లు అర్జునుడు తన గాంధీవానికి తన స్ట్రింగ్ ని కట్టినా ప్రతిసారి కర్ణుడు ఆ స్ట్రింగ్ ని విరక్కొడుతూనే ఉన్నాడు. ఆ క్షణం అర్జునుడికి చావు భయం అంటే ఏంటో తెలిసింది. కానీ తను అర్జునుడు అప్పుడు చేసిన బాణ ప్రయోగానికి కర్ణుడు కొంచెం వెనక్కి తగ్గుతాడు. తన దివ్యాస్త్రాలను కర్ణుడు వైపుగా వేసుకొడుతున్నాడు. ఎంత ప్రయత్నించినా కర్ణుడు మాత్రం అర్జునుడిని ఇక్కడ కొట్టలేకపోతున్నాడు. ఆ క్షణం ఆ గాంధీవంలో నుంచి చావే బయటకు వస్తుంది. ప్రపంచాన్ని, సూర్యుడిని,
కౌరవుల సేనాన్ని మొత్తం కప్పివేస్తుంది. కౌరవుల సేన మొత్తం కర్ణుడి వెనకాల వెళ్లి దాక్కోవడం మొదలెట్టింది. అప్పుడు కర్ణుడు రియలైజ్ అవుతాడు, ఈ యుద్ధాన్ని ముగించాలంటే ఒకే అస్త్రం వల్ల అవుతుంది, తన దగ్గరున్న నాగాస్త్రం. కర్ణుడు తన విల్లుకి నాగాస్త్రాన్ని ఎక్కుపెట్టి అర్జునుడి వైపుగా వేసి కొట్టాడు. ఆ నాగాస్త్రం బుసలు కొడుతూ అర్జునుడి వైపుగా వెళ్లడం మొదలెట్టింది. ఆ అస్త్రం వెళ్తున్న దిశ అర్జునుడి గొంతు వైపుగా. ఆ అస్త్రం వెళ్లి అర్జునుడికి తాకుతుంది అనగానే ఒక్కసారిగా కృష్ణుడు లేచి తన కాళ్లతో ఆ రథాన్ని భూమికి తొక్కుతాడు. ఆ రథం కొంచెం భూమిలోకి దిగబడిపోయింది. ఆ ప్రెషర్ కి గుర్రాలు కూడా మోకరిల్లిపోయాయి. ఆ రథం యొక్క హైట్ తగ్గిపోయింది. అప్పుడు ఆ అస్త్రం వెళ్లి అర్జునుడి యొక్క కిరీటానికి తాకుతుంది. కృష్ణుడు ఏమైనా మామూలు వాడ? ఆయన తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఎప్పుడో ముగించేసేవాడు. కానీ ఆయన ధర్మం వైపుగా ఉన్నాడు. తను పాండవుల వైపుగా ఉండి వాళ్ళు గెలిచేలాగా చూసుకుంటున్నాడు. ఇక్కడ కృష్ణుడు ఆ రథాన్ని తొక్కి అర్జునుడి ప్రాణాలను కాపాడాడు. అండ్ కర్ణుడి దగ్గరున్న అతి భయంకరమైన అస్త్రాన్ని తను ఇక్కడ కోల్పోయాడు. అక్కడ యుద్ధం జరుగుతుండగానే కర్ణుడికి ఆ నాగాస్త్రం అసలు ఎందుకు పని చేయలేదో అర్థమవుతుంది. ఒక పాము తన రథంలోకి ఎక్కడం తను చూస్తాడు. ఆ పాము తనతో మాట్లాడుకుంటూ, కర్ణ, నేను అశ్వసేన్. కొన్ని సంవత్సరాల ముందు కాందవప్రస్థలో అర్జునుడు కృష్ణుడు కలిసి నా కుటుంబాన్ని తగలబెట్టేశారు. నేను అక్కడి నుంచి పారిపోయాను. కానీ ఆ రోజు నుంచి నేను వీళ్ళపైన రివెంజ్ తీర్చుకోవడానికే తిరుగుతున్నాను. ఇవాళ నాకు ఆ ఛాన్స్ దొరికింది. నువ్వు ప్రయోగించిన నాగాస్త్రంలో నేను వెళ్లి కూర్చున్నాను. కానీ నువ్వు కొట్టిన బాణం అర్జునుడి వైపుగా కరెక్ట్ గా దూసుకెళ్లలేదు. కొన్ని ఇంచెస్ లో అర్జునుడు మిస్ అయిపోయాడు. ఇంకొకసారి నీ అస్త్రాన్ని ప్రయోగించు. ఆ అస్త్రంలో నేను మళ్ళీ వెళ్లి కూర్చుంటా. ఈసారి నా విషం అర్జునుడి తలలో దిగాల్సిందే. కానీ కర్ణుడికి చాలా గర్వం ఎక్కువ. ఎవరి హెల్ప్ తీసుకునో తను అర్జునుడిపై గెలవాలని తను అనుకోవట్లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఉండడం వల్లే నా అస్త్రం స్లో అయిపోయింది. అర్జునుడిని అది కొట్టలేకపోయింది. మళ్ళీ నువ్వు నాకు ఇక్కడ కనిపించావంటే నేనే నిన్ను చంపేస్తాను. నువ్వు చేసింది చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కర్ణుడు అశ్వసేన్తో అంటాడు. ఆ సర్పం అక్కడి నుంచి దుఃఖంలో వెళ్ళిపోతుంది. కృష్ణుడు ఆ సర్పాన్ని చూస్తాడు. అర్జున, ఆ సర్పాన్ని చంపే. ఆ సర్పం ఎవరో కాదు, కాందవప్రస్థలో మనం మిస్ అయిన అశ్వసేన్. నువ్వు ఇప్పుడు తనని వదిలేసావంటే మళ్ళీ తను నీ పైన రివెంజ్ కోసం వస్తాడు. తనని ఇప్పుడే చంపే. అర్జునుడు కొట్టిన ఒకే ఒక్క బాణం ఆ సర్పం ప్రాణాన్ని తీసేస్తుంది. అర్జున, నీ దృష్టి మొత్తాన్ని యుద్ధంపై పెట్టు. కర్ణుడిని చంపు అని భీముడు, కృష్ణుడు అర్జునుడితో అంటున్నారు. అర్జునుడు అప్పుడు ప్రయోగించిన బాణాలు కొన్ని వేలల్లో ఉన్నాయి. ఆ వేల బాణాలు కర్ణుడి డిఫెన్సెస్ ని చంపేశాయి. తన బాడీపై ఉన్న కవచాన్ని విరగొట్టేశాయి. కర్ణుడు అప్పుడు తన రథంలో రక్తంతో తడిసిపోయి ఉన్నాడు. ఆ బాధని తను భరించలేకపోతున్నాడు. అప్పుడు కర్ణుడు అనుకుంటాడు, నా దగ్గర నా కవచ కుండలాలు ఉండాల్సింది. కానీ తను పోగొట్టుకున్న వాటి గురించి ఆలోచించేంత టైం కర్ణుడి దగ్గర లేదు. అర్జునుడి ముందుగా నిల్చోవడం కర్ణుడి వల్ల ఇక్కడ అవ్వట్లేదు. కర్ణుడు తన మాక్సిమం ట్రై చేస్తున్నాడు. అర్జునుడిని కొట్టాలని తన దివ్యాస్త్రాలను తీస్తున్నాడు. ఆ క్షణం పరశురాముడు తనకి ఇచ్చిన శాపం పని చేయడం మొదలెడుతుంది. ఆ దివ్యాస్త్రాలను ప్రయోగించే మంత్రాలను కర్ణుడు మర్చిపోతున్నాడు. ఎంత ప్రయత్నించినా ఆ దివ్యాస్త్రాల మంత్రాలు కర్ణుడికి గుర్తు రావట్లేదు. కర్ణుడు తన దివ్యాస్త్రాలను ప్రయోగించకపోయినా అర్జునుడు ఇక్కడ కర్ణుడిని కొట్టలేకపోతున్నాడు. కానీ కాలం ఇంకా కర్మ ఆ సూతపుత్రుడితో ఇంకొకసారి ఆడుకుంటుంది. తన యుద్ధం మధ్యలోనే తన రథానికి ఉన్న ఒక చక్రం భూమిలో దిగబడిపోతుంది. ఇది భూమాత తనకు వెన్నె కోసం ఇచ్చిన శాపం. భూమాత కర్ణుడితో అంటుంది, నీకు ఏ సమయంలోనైతే నీ రథచక్రాలు అవసరం ఉంటాయో నీ రథచక్రాలు నాలో ఇరుక్కుపోతాయి. కర్ణుడు ఇక్కడ తనకు జరుగుతుంది నమ్మలేకపోతున్నాడు. ఆ బాధని తను తీసుకోలేకపోతున్నాడు. ఇది నా అంతమా అని చావు భయం కర్ణుడిని వేటాడుతుంది. కానీ కర్ణుడు మాత్రం ఆ యుద్ధాన్ని ఆపట్లేదు. అప్పుడు అర్జునుడు తన ఇంద్రాస్త్రాన్ని కర్ణుడు వైపుగా వేసి కొడతాడు. కర్ణుడు దాన్ని ఆపేస్తాడు. కర్ణుడు అప్పుడు కొట్టిన 3 బాణాలు కృష్ణుడికి తాకుతాయి. అండ్ తను కొట్టిన 7 బాణాలు అర్జునుడికి తాకుతాయి. అర్జునుడు అప్పుడు తన బ్రహ్మాస్త్రాన్ని వేసి కొడతాడు. కర్ణుడు దాన్ని కూడా ఆపేస్తాడు. మళ్ళీ ఒకసారి కర్ణుడు కొట్టిన బాణానికి అర్జునుడి యొక్క గాంధీవం స్ట్రింగ్ విరిగిపోతుంది. తనకున్న శాపాలు పనిచేయడం మొదలెట్టిన, తన దివ్యాస్త్రాలు తనకు పని చేయకపోవడం మొదలెట్టిన కర్ణుడు మాత్రం యుద్ధాన్ని ఆపట్లేదు. అప్పటికి కూడా కర్ణుడే యుద్ధాన్ని గెలుస్తాడన్నట్టుగా కనిపిస్తుంది. కానీ తను రథం నుంచి కిందికి చూస్తే సగం కంటే ఎక్కువ రథాన్ని భూమాత ఆల్రెడీ తనలో గుంజుకొనేసింది. తన రథం మెల్లిగా తన బ్యాలెన్స్ ని కోల్పోవడం మొదలెట్టింది. ఆ బ్యాలెన్స్ లేని రథంలో కర్ణుడు తన బాణాలని కొట్టలేకపోతున్నాడు. అప్పుడు కర్ణుడు, అర్జున, నీకు కనిపిస్తుంది అనుకుంటా, నా రథం భూమిలో సగం కంటే ఎక్కువ దిగబడిపోయింది.
నువ్వు ధర్మం వైపుగా పోరాడతావని నాకు తెలుసు. నాకు కొంత సమయాన్నివ్వు. నేను నా రథచక్రాలని భూమిలో నుంచి తీసే వరకు, వాటిని బయటికి తీశాక నేను మళ్ళీ వచ్చి నీతో యుద్ధాన్ని చేస్తాను. ఎంత మాట అన్నారు కర్ణ అని కృష్ణుడు నవ్వుకుంటూ కర్ణుడితో అంటున్నాడు. మీకు ఇవాళ ధర్మం గుర్తొస్తుందా? హస్తినాపురంలో ద్రౌపది వస్త్రహరణ చేసినప్పుడు ఆ ధర్మానికి ఏమైంది? శకుని చేసిన మాయకు యుధిష్ఠిర్ తన రాజ్యాలను ఓడిపోతున్నప్పుడు దాన్ని ఆపకుండా ఉన్నారు కదా, అప్పుడు ఆ ధర్మానికి ఏమైంది? మీరు ద్రౌపదిని వేశ్య అన్నప్పుడు ఆ ధర్మానికి ఏమైంది? ప్రతి ఒక్కటి పాండవుల దగ్గర నుంచి గుంజుకునేసినప్పుడు ఆ ధర్మానికి ఏమైంది? ఇవాళ అదే ధర్మం గురించి మీరు అర్జునుడితో మాట్లాడుతున్నారు. అర్జునుడు మీపై ఎలాంటి కనికరాన్ని చూపించాడు కర్ణ? కర్ణుడు ఇక్కడ కృష్ణుడు మాట్లాడే మాటలు నమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే కొన్ని రోజుల ముందే కృష్ణుడే వచ్చి కర్ణుడికి ప్రతి ఒక్కటి ఆఫర్ చేశాడు. ఇంద్రప్రస్థ రాజ్యం, సింహాసనం, భరద్వంశ్ మొత్తాన్ని కర్ణుడికి తను ఆఫర్ చేశాడు. పాండవులు ఎప్పుడూ కర్ణుడిని నలుగురిలోనే హేళన చేసేవాళ్ళు. కానీ కర్ణుడి దగ్గర నుంచి ఏదైనా కావాలనుకుంటే ఇంద్రుడైనా సరే, కుంతిమాత అయినా సరే, కృష్ణుడైనా సరే తను ఒక్కడుగా ఉన్నప్పుడే వెళ్లి తనతో మాట్లాడేవారు. ఇంద్రుడు వచ్చి కర్ణుడి కవచ కుండాలి గనక అడగకుండా ఉండుంటే, కుంతిమాత వచ్చి పాండవులను నువ్వు చంపకు అని మాటను గనక తీసుకోకుండా ఉండుంటే కర్ణుడు ఈ యుద్ధాన్ని గెలిచేవాడు. కర్ణుడు ఈ యుద్ధాన్ని మొదలెట్టక ముందే వాళ్ళు తీసుకున్న ఆ మాటలు కర్ణుడు ఈ యుద్ధాన్ని ఓడిపోయేలా చేశాయి. అదంతా కర్ణుడికి గుర్తు రావడం మొదలవుతుంది. కర్ణుడు అప్పుడు తన విజయధనస్సుని గాలిలో లేపి అప్పుడు తను కొట్టిన బాణాలు 10 మంది కలిసి ఒక్కరిపై పడితే ఎలా ఉంటుందో అలాగ తన బాణాలనేసి అర్జునుడిపై తను కొట్టడం మొదలెడతాడు. తను వరుణాస్త్రాన్ని, అగ్న్యాస్త్రాన్ని, వాయువాస్త్రాన్ని అన్నిటినీ కలిపి తన విజయధనస్సుకు పెట్టి అర్జునుడి వైపుగా కొట్టడం మొదలెట్టాడు. అప్పుడు ఒక బాణం వెళ్లి అర్జునుడి ఛాతీకి తాకుతుంది. అప్పుడు అర్జునుడి చేతిలో నుంచి తన గాంధీవం కింద పడిపోతుంది. అర్జునుడికి సడన్ గా ఏమీ అర్థం అవ్వట్లేదు. తను అక్కడే నిల్చుని పోతాడు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని కర్ణుడు తన రథంలో నుంచి కిందికి దూకుతాడు, తన రథచక్రాన్ని భూమిలో నుంచి బయటికి తీయడానికి. కర్ణుడు ఆ రథచక్రానికి పెట్టే ఎనర్జీకి తన దేహంపై ఉన్న ప్రతి ఒక్క నరం పైకి తేలుతుంది. తను పెట్టే ఆ బలానికి మొత్తం భూమి లైట్ గా తన యాంగిల్ నే మార్చేసుకుంది. కానీ ఆ రథచక్రం మాత్రం భూమిలో నుంచి ఒక్క ఇంచ్ కూడా బయటికి రావట్లేదు. కర్ణుడు తన సహాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు, కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇది ఇక్కడ జరుగుతుండగా అర్జునుడు నార్మల్ అవుతాడు. తనకు మళ్ళీ యుద్ధరంగం అంతా కనిపించడం మొదలెట్టింది. కానీ యుద్ధం యొక్క నియమాలను చూసుకుంటే నీ శత్రువు నువ్వు రథంపై నిలుచున్నట్టుగానే నీ ముందు తను కూడా రథంపై ఉండాలి. అప్పుడే నువ్వు తనపై అస్త్రాలను ప్రయోగించగలవు. కానీ కర్ణుడు తన రథం పైన లేడు. సో అర్జునుడు తనపై అస్త్రాలను ప్రయోగించకుండా నిల్చొని ఉంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, నువ్వు దేనికోసం ఆగుతున్నావు? తను తన రథంపై లేడు, తన చేతిలో తన విల్లు కూడా లేదు. అయితే ఏంటి ఇప్పుడు నువ్వు తను మళ్ళీ తన రథంపైకి వెళ్ళడానికి వేచి చూస్తున్నావా? నీకిప్పటి వరకు తెలిసిపోయి ఉండాలి నీ శత్రువు యొక్క కేపబిలిటీ నీకంటే ఎక్కువగా ఉందని. కర్ణుడు ఇప్పటి వరకు ధర్మాన్ని ఎప్పుడూ పాటించలేదు. తనను చంపడానికి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది విన్న అర్జునుడు తన గాంధీవానికి అంజలిక అస్త్రాన్ని ఎక్కుపెట్టడం మొదలెట్టాడు. కర్ణుడు ఒక వైపుగా తన రథచక్రాన్ని భూమిలో నుంచి బయటికి తీయడానికి ప్రయత్నిస్తుండగానే అర్జునుడి అంజలిక అస్త్రం కర్ణుడి తలను కోసివేస్తుంది. కర్ణుడి తల గాలిలోకి ఎగిరి కర్ణుడు చనిపోతాడు. కర్ణుడి దేహంలో నుంచి ప్రకాశవంతమైన కాంతి బయటకు వస్తుంది. అది వెళ్లి సూర్యుడిలో కలిసిపోతుంది. పాండవులు వాళ్ళ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కర్ణుడు చనిపోయాడని. కౌరవుల సేన ఎటు చూడకుండా పరిగెత్తడం మొదలెట్టింది. వాళ్ళు ఈ యుద్ధాన్ని ఓడిపోయారని. కర్ణుడు చనిపోయాడన్న వార్త శల్య దుర్యోధనుడికి చెప్తాడు. ప్రపంచం మొత్తం కర్ణుడిని సూతపుత్రుడిలాగా చూశారు. కానీ దుర్యోధనుడు ఒక్కడే తన హృదయానికి దగ్గరగా ఎప్పుడూ కర్ణుడిని పెట్టుకున్నాడు. తన సొంత తమ్ముళ్ల కంటే దుర్యోధనుడికి కర్ణుడే ఎక్కువ. ఈ రోజుకి యుద్ధాన్ని ఆపేయమని అశ్వత్థామ దుర్యోధనుడికి చెప్తున్నాడు. కానీ దుర్యోధనుడు మాత్రం కర్ణ అని తను ఏడ్చుకుంటూనే ఉన్నాడు. హస్తినాపుర రాజ్యంలో సంజయ్ నుంచి ఈ వార్తని ధృతరాష్ట్రుడు వినంగానే షాక్ లో తను కింద పడిపోతాడు. భీష్ముడు చనిపోయినా, ద్రోణుడు చనిపోయినా ధృతరాష్ట్రుడు అంతగా ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ కర్ణుడు హస్తినాపురం యొక్క గుండె. ఇప్పుడు ఈ యుద్ధాన్ని దుర్యోధనుడు ఎలా గెలుస్తాడు అని ధృతరాష్ట్రుడు షాక్ లో ఉన్నాడు. మీరు ఇక్కడ వరకు చూసారంటే డెఫినెట్లీ మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ డ్రాప్ అ లైక్. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. దానివల్ల మన వీడియో రీచ్ పెరుగుతుంది. అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే కర్ణుడు అర్జునుడు ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మన వీడియోకి అది రీచ్ ని తెచ్చి పెడుతుంది. వీడియో ఇష్యూస్ అండ్ ఎడిటింగ్ ఇష్యూస్ వల్ల వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. సో సారీ అబౌట్ దాట్. గోయింగ్ ఫార్వర్డ్ అది రాకుండా చూసుకుంటాను. అండ్ రాబోయే వీడియోస్ లో గాంధారి మాత దుర్యోధనుడికి ఏం వరాన్ని ఇచ్చింది, భీముడు దుర్యోధనుడిని ఎంత క్రూరంగా చంపాడు, ఇలాంటి వీడియోస్ ని మీరు మిస్ చేయకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్, హిట్ ద బెల్ ఐకాన్. ఐల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.